ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు చేయండి. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె కొరకు సోదరుడు జయకుమార్ కృతజ్ఞత చెల్లిస్తారు. దయ కనికలు కలిగిన గొప్ప తండ్రి, పాదాలు కలిగిన వేలాలు వేల కృతజ్ఞతలు చేయించుకున్నాను. యువరాత్రి వాళ్ళ సమయం ముందు ఐక్య ఆరాధన చేయడానికి పదార్థం చేయవేస్తున్నాను తండ్రి. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దానికి పాదాలు ఎనలేని వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాను. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు నా తండ్రి. ఆయన మా పట్ల నువ్వు చూపుతున్న దయను బట్టి, ప్రేమను బట్టి, కృపను బట్టి నా తండ్రి, నీ పాదాలకు ఎనలేని వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాను. మా దోషాలను, మా పాపాలను, మా అవిధేయతను క్షమించి మమ్మల్ని నీ రాజ్య వారసులు చేయటకైనా తండ్రి. ఆయన నీవు ఆయన ఎంతలో తగ్గించుకున్నావు, మరణం వృద్ధగా నా ప్రభు నేను తగ్గించుకో. మా కొరకు ఆయన నీవు మరణించి నీ పవిత్రమైన రక్తం ఆయన మా పాప పరిహారార్థమై క్షమించి మమ్మల్ని పరిశుద్ధం చేయటం ఆయన చేసేటువంటి త్యాగాన్ని నీ పాదాలు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాను. నీవు ఏర్పరచుకున్న బిడ్డల కొరకు, నువ్వు ప్రేమించిన బిడ్డల కొరకు నాయన నీవు చేసిన గొప్ప కార్యాలు ప్రపంచ లోకమంతా నాకు కన్నులా చూస్తుంది, తెలుస్తుంది. గొప్ప దేవ అటు దేవుడు మాకు ఆయన నీవు అనుగ్రహపడినప్పుడు మాకు ఆ ధన్యత అవుతుంది. నా తండ్రి నీ పాదాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ రాత్రి కాలమైన ఆయన పల్లాలను చేయించుకుంటున్నాను. నా తండ్రి కొరకు నా ప్రభు మా కొరకు నీవు ఎరవబడిన నీ యొక్క శరీరంగా భావించి కూర్చుకుంటున్నా. మా విధేయతను, మా దోషాలను, మా పాపాలను క్షమించు, పరిశుద్ధపరచు. నీ రాజ్యం యోగ్యులను కావాలని కృప చూపించు. యేసయ్య నీ నామమున ప్రార్థిస్తున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. Thank you.
Jesus said, when we take the bread, do this in remembrance of me, as my body was broken into pieces. ఇది తీసుకున్నప్పుడు ఆయన శరీరం నల్లగొట్టబడ్డది, వెరగొట్టబడ్డదని 29 అధ్యాయాల్లో సువార్తల్లో రాయబడి ఉన్నది. దాన్ని పౌలు దృఢపరుస్తూ ఉన్నాడు. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇది ఆయన శరీరం అని తలంచి కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాడు. మహాదేవ, మంచుదేవ, మా కొరకు నీ ప్రియకుమారుని శరీరం అంతా నలగొట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. మా పాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడ్డవి. అన్ని బలులు, దహన బలి, పాప పరిహారార్థ బలి, అన్ని బలులు నీ కుమారుని వైపే సూచిస్తుంది. మా కొరకు నీ ప్రియకుమారుని బలిగా అనిపించి మమ్మల్ని విముక్తులుగా చేసినందుకు వదనములు చెల్లిస్తూ యేసు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఫర్ యు, డు దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం నమ్ముతుంట, దాని కొరకు సోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తాను. ఈ సాయంకాల సమయంలో సజీవ సమయంలో వ్యాఖ్యరాలలో ఆయన అన్నము పాల్గొన్నందుకు మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి మీకు శక్తిని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభావితమైన మా వరకునైనా మీరు కాచిన మరి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని ఉంచండి ప్రభావ. మా ఉన్న లోటుపాటును మీరు సరి చేసుకొని వాటిని విడిచిపెట్టి మీ పాసనలో చేరి నాయన మీ రక్తమైన ఆశలు కూర్చోడానికి యోగ్యులుగా ఉన్నాయన మరి మమ్మల్ని అర్హులుగా చేసినప్పుడు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవుడు మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.
డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువు చెప్పిన మాట, ఇది మీ కొరకు చెల్లింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ అమూల్యమైన రక్తము మా కొరకు, మాలో కించిత్తు కూడా మంచితనం లేదు. రోమా 7:14, రోమా 7:24, ఓ నో గుడ్ థింగ్ dwells in my body. Oh, I am a wretched man, and who will rescue me from this body of death. అవునైనా, ఈ పాప శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అన్న పౌలు కేకలు లేకుండా మేము నీతిమంతులం కాము, కానీ నీ రక్తము ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దినట్టు వదనాలు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాదేవా, ఈ రాత్రి మమ్మల్ని సజీవులుగా వచ్చారు. ప్రతి విధమైన అపాయము, ఆపద, శోధన, ఇబ్బంది నుంచి తప్పించారు. Do not bring us into temptation, but deliver us from evil. हमें आजमाइश में ना ला, बल्कि बुराई से बचा. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము అని పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6 నుంచి ప్రార్థిస్తున్నాం. దయ రక్షక, ఈ రాత్రి మమ్మల్ని 172 దినములు 24 వారాలు 5 మాసాలు కనుపాపని కాపాడి 173వ దినము 6వ మాసం 22వ దినము సజీవులుగా వచ్చారు. మీకు వందనాలు. మీ బిడ్డల వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇబ్బందులను తప్పించుమని మనవి చేస్తున్నాం. యెహోవా కన్ను నీతిమంతుల మీద ఆయన చూడు అని పడుకుంటున్నాం. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా వచ్చి మందిరానికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్.